హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? స్టీవ్ జాబ్స్ యాపిల్ కో-ఫౌండర్, విజనరీ లీడర్. అంతేకాదు ప్రొడక్ట్ లాంచెస్లో స్టీవ్ ఏం మాట్లాడతాడో వినడానికి, చూడడానికి ప్రపంచం అంతా కూడా ఎదురు చూసేది. అయితే అన్నిటికంటే స్టీవ్ జాబ్స్ స్పీచుల్లో చాలా బాగా హైలైట్ అయిన స్పీచ్ 2005లో స్టాన్ఫోర్డ్లో ఇచ్చిన స్పీచ్. ఒక కాలేజ్ కమెన్స్మెంట్ స్పీచ్లో తాను కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అవ్వడం తనకి ఎంత మేలు చేసిందో చెప్పాడు. ప్రపంచ ప్రసిద్ధ యూనివర్సిటీ అయిన స్టాన్ఫోర్డ్ స్పీచ్లో ఈ మాట చెప్పాడంటే గట్స్ ఉండాలి. అక్కడున్న లెక్చరర్స్ అండ్ స్టూడెంట్స్ అందరి మైండ్లో ఉన్న ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ స్పీచ్ మనకి యూట్యూబ్లో ఉంది, మీరు కూడా చూడొచ్చు. అయితే ఈ స్పీచ్ చూసాక మన తెలుగు వారికి కూడా ఈ స్పీచ్లోని ముఖ్యమైన పాయింట్స్ చెప్పాలి అని ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. టోటల్గా 15 నిమిషాలు ఉండే ఈ స్పీచ్ని 3 భాగాలు చేయొచ్చు. మొదటి భాగంలో స్టీవ్ జాబ్స్ కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యాక ఏం తెలుసుకున్నాడు, రెండవ భాగంలో స్టీవ్ జాబ్స్ని యాపిల్ నుంచి గెంటేశాక ఏం తెలుసుకున్నాడు, అండ్ మూడవ భాగంలో స్టీవ్ జాబ్స్కి క్యాన్సర్ వచ్చాక తాను ఏం తెలుసుకున్నాడు. ఇలా 3 భాగాలుగా చెప్పుకుందాం. సో మొదటి భాగం చూద్దాం, కనెక్టింగ్ డాట్స్. స్టీవ్ జాబ్స్ని ఒక బేబీగా ఉన్నప్పుడే అడాప్ట్ చేసుకున్నారు అండ్ వాళ్ళ అడాప్ట్ చేసుకున్న పేరెంట్స్ బాగా చదివించారు. అయితే రీడ్ కాలేజ్లో జాయిన్ అయిన కొన్ని నెలలకే స్టీవ్ కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ అయిపోయాడు. అండ్ ఎందుకు డ్రాప్ అవుట్ అయ్యాడు అంటే క్యాలిగ్రఫీ నేర్చుకోవడానికి. క్యాలిగ్రఫీ అంటే అదేదో సాఫ్ట్వేర్ కోర్స్ అనుకోకండి, అది హ్యాండ్ రైటింగ్కి సంబంధించిన కోర్స్. ఏంటి, కాలేజ్లో మానేసి ఈ కోర్స్లో జాయిన్ అయ్యాడా? కానీ స్టీవ్ జాబ్స్ ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఫాంట్స్ గురించి తెలుసుకున్నాడు, లెటర్ డిజైనింగ్ గురించి తెలుసుకున్నాడు, లెటర్స్ మధ్య ఉండే స్పేసింగ్ గురించి తెలుసుకున్నాడు, దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నాడు. ఇన్ షార్ట్ చెప్పాలంటే అసలు డిజైన్ అనేది లైఫ్లో ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నాడు. అండ్ ఈ క్యాలిగ్రఫీ నేర్చుకోవడం వల్లే యాపిల్ కంపెనీలోని ప్రొడక్ట్ డిజైనింగ్ అంత బాగా వచ్చింది అని, అలాగే మ్యాక్లో యూజ్ చేసే కొన్ని ఫాంట్ టైప్స్, టైప్ ఫేసెస్, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా స్టీవ్ జాబ్స్ తన ఇన్పుట్ని ఇచ్చాడు. సో ఈ విషయంలో స్టీవ్ జాబ్స్ తన స్పీచ్లో ఏమన్నాడంటే, యూ కాంట్ కనెక్ట్ ద డాట్స్ లుకింగ్ ఫార్వర్డ్, యూ కెన్ ఓన్లీ కనెక్ట్ దెమ్ లుకింగ్ బ్యాక్వర్డ్స్. సో యూ హ్యావ్ టు ట్రస్ట్ దట్ ద డాట్స్ విల్ సమ్హౌ కనెక్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్. జీవితంలో ప్రతిదీ మనం ముందుకు చూసుకుంటూ వెళ్ళలేం. వెనక్కి తిరిగి ఏం చేసాం, ఎలా చేసాం అనేది ఒక్కసారి చెక్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతుంది. మీరు మీ జీవితంలో ఏం నేర్చుకున్నారు వాటిని డాట్స్ అనుకుందాం. వాటన్నిటిని కనెక్ట్ చేసి మీ ప్రెజెంట్లో దాన్ని గనక వాడుకుంటే మీ ఫ్యూచర్ బాగుంటుంది. ఈ క్యాలిగ్రఫీ నేర్చుకునేప్పుడు ఇది తన డిజైన్ లాంగ్వేజ్ని మారుస్తుంది, ఫ్యూచర్లో తన ప్రొడక్ట్ డిజైనింగ్లో ఇది బాగా ఉపయోగపడుతుందని ఏమీ స్టీవ్ జాబ్స్ అనుకోలేదు. తనకి ఇంట్యూషన్ వచ్చింది, నేర్చుకోవాలనుకున్నాడు, నేర్చుకున్నాడు అంతే. కానీ తర్వాత తాను నేర్చుకున్న ప్రతి విషయాన్ని లైఫ్లో ఉపయోగించుకోవడం వల్ల స్టీవ్ జాబ్స్ సక్సెస్ అయ్యాడు. ఇలా మన జీవితంలో మనం నేర్చుకున్న డాట్స్ ఏమిటనేది ఒకసారి ఆలోచించండి. ఆ డాట్స్ని కలిపి మనం ప్రజెంట్లో ఏం చేయగలం అనేది ఒకసారి చూడండి. మీరు ఇష్టంతో నేర్చుకుంది ఏదైనా అది మీకు ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది. మన మనసుకి నచ్చిన పని మనం చేయాల్సిందే. ఫెయిల్ అవుతామా, సక్సెస్ అవుతామా ఇవి మనకి తెలియదు. ఒకవేళ ఫెయిల్ అయినా పర్వాలేదు. ఈ ఆలోచనతో గనక మనం ముందుకు వెళ్తే సక్సెస్ దగ్గరకు వచ్చేస్తాం. మనందరికీ తెలుసు, అరవింద్ స్వామి కొన్నేళ్ల క్రితం మూవీస్ మానేశాక ఏమయ్యాడని కొన్ని ఛానల్స్ వెతికితే వాళ్ళకి ఇలా దర్శనం ఇచ్చాడు. తనని చూసి చాలా మంది నవ్వారు, ట్రోల్స్ చేశారు. ఒకప్పుడు మన్మధుడిలా ఉండేవాడు ఇలా అయిపోయాడేంటి అని అన్నారు. ఇదంతా చూసి అరవింద్ స్వామి బాధపడ్డాడు. కానీ ఇలా జరగడం వల్ల అరవింద్ స్వామి సీరియస్గా తీసుకుని తిరిగి ఫిల్మ్ ఇండస్ట్రీకి రావాలనుకున్నాడు. చాలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఒక మంచి యాక్టర్గా ఇప్పుడు మన ముందు ఉన్నాడు. అయితే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో అరవింద్ స్వామిని అడిగారు, ఇప్పుడున్న యూత్ ఒక బుక్ చదవాలి అంటే మీరు ఏ బుక్ రికమెండ్ చేస్తారు అని. దానికి ఆయన ఇచ్చిన రెస్పాన్స్ సైకాలజీ ఆఫ్ మనీ. ఇది చదివితే చాలు, మీకు మీరు చేసుకునే బెస్ట్ విషయం ఈ పుస్తకం చదవడం అని చెప్పాడు. సో మీరు కూడా ఈ పుస్తకం చదవడానికి ట్రై చేయండి. అండ్ కుక్ ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకున్న వారు ఈ సైకాలజీ ఆఫ్ మనీని మీరు తెలుగులో వినవచ్చు. సో తప్పకుండా వినండి. ఇలాంటి ఆడియో బుక్స్ మీకు కుక్ ఎఫ్ఎంలో చాలా ఉన్నాయి. సో డోంట్ మిస్ ఇట్. అండ్ ఇన్స్టాల్ చేసుకునే వారికి 7 days ఫ్రీ ట్రయల్ ఇస్తున్నారు. కుక్ ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకుని మొదటి 7 days మీకు నచ్చిన పుస్తకం ఇంక్లూడింగ్ సైకాలజీ ఆఫ్ మనీ మీరు ఫ్రీగా వినవచ్చు. సో కుక్ ఎఫ్ఎంతో మీ మనసుకు నచ్చింది వినండి. ఇప్పుడు స్టీవ్ జాబ్స్ స్పీచ్లోని 2వ భాగం కొద్దాం, అదే లవ్ అండ్ లాస్. స్టీవ్ జాబ్స్ 20 ఏళ్లకే తన స్నేహితుడితో కలిసి తన పేరెంట్స్ ఇంటి గ్యారేజ్లో నుంచి యాపిల్ని స్టార్ట్ చేశాడు. 10 ఏళ్లలో యాపిల్ని $2 బిలియన్ కంపెనీగా మార్చాడు.
4,000 మంది ఎంప్లాయీస్ తనతో పాటు పనిచేసేవారు. ఈ టైంలో స్టీవ్ జాబ్స్ని కంపెనీ నుంచి తీసేశారు, యాపిల్ నుంచి గెంటేశారు. ఇది స్టీవ్ జాబ్స్కి చాలా భయంకరమైన బ్లో, పబ్లిక్ హ్యూమిలియేషన్, పెద్ద ఫెయిల్యూర్. ఇది భరించలేక స్టీవ్ జాబ్స్ సిలికాన్ వ్యాలీ నుంచి పారిపోదాం అని కూడా అనుకున్నాడు. కానీ స్టీవ్ జాబ్స్కి తెలుసు తాను చేసేది తనకి బాగా ఇష్టమైన పని అని. మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు, చేశాడు. నెక్స్ట్ అండ్ పిక్సార్ అనే 2 కంపెనీలని స్టార్ట్ చేశాడు. యాపిల్ నుంచి తీసేయడం ఆ సమయంలో చాలా పెద్ద అవమానం అనుకున్న స్టీవ్ జాబ్స్కి తర్వాత తెలిసింది ఏంటంటే తన జీవితంలో తనకి జరిగిన అతి గొప్ప పని తనని యాపిల్ నుంచి తీసేయడం అని. ఎందుకంటే ఈ టైంలోనే స్టీవ్ జాబ్స్ హైయెస్ట్ క్రియేటివ్ పాయింట్లోకి వచ్చాడు. పిక్సార్ వాళ్ళు మొదటి కంప్యూటర్ యానిమేషన్ ఫిల్మ్ తీశారు, టాయ్ స్టోరీ. ఇది ఇప్పటికి కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ యానిమేషన్ ఫిల్మ్స్ లిస్ట్లో ఉంటుంది. అయితే మళ్ళీ 1997లో జాబ్స్ మళ్ళీ యాపిల్లోకి రీఎంట్రీ ఇచ్చాక ఈ ఎక్స్పీరియన్స్ వల్ల యాపిల్ని వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ టెక్నాలజీ కంపెనీస్ ఇన్ ద వరల్డ్గా మార్చాడు. ఎవరైనా సరే లైఫ్లో ఫెయిల్ అయితే, ఉద్యోగం పోతే, పెద్ద అవమానమే జరిగితే ఈ స్టీవ్ జాబ్స్ స్టోరీని ఒక లైఫ్ చేంజింగ్ స్టోరీగా, ఒక ఇన్స్పైరింగ్ స్టోరీగా తీసుకోండి. ఫెయిల్యూర్ని చూసే విధానాన్ని మార్చుకోండి. అండ్ ఈ స్టీవ్ జాబ్స్ స్పీచ్లోని చివరి భాగం మరణం. స్టీవ్ జాబ్స్కి 17 years ఉన్నప్పుడు ఒక కోట్ చదివాడు. ఇఫ్ యూ లివ్ ఈచ్ డే యాజ్ ఇఫ్ ఇట్ వర్ యువర్ లాస్ట్, సమ్ డే యూ విల్ మోస్ట్ సర్టన్లీ బీ రైట్. నువ్వు కనుక ప్రతిరోజు నీ చివరి రోజు అనుకుని బ్రతికితే ఏదో ఒక సమయానికి నువ్వు చేసింది కరెక్ట్ అని తెలుసుకుంటావు. ఈ కోట్ స్టీవ్ జాబ్కి అమితంగా నచ్చేసింది. ఈ కోట్ని చాలా పర్సనల్గా తీసేసుకున్నాడు. ప్రతి ఉదయం లేచి అద్దంలో తనని తాను చూసుకుని ఇదే ప్రశ్న అడిగేవాడు. ఈ రోజే నీ చివరి రోజైతే నువ్వు చేయబోయే పని చేస్తావా అని అడిగేవాడు. సో ఎప్పుడైనా ఆన్సర్ నో అని వస్తే ఆ పని కాకుండా ఇంకేం చేయాలి, లేకపోతే ఈ పనిని ఎలా మార్చాలనేది ఆలోచించేవాడు, మార్చి పని చేసేవాడు. 2004లో స్టీవ్ జాబ్స్కి క్యాన్సర్ వచ్చింది. ఇంకో 6 లేదా 7 నెలల్లో చనిపోతాడని డాక్టర్స్ అప్పట్లో అన్నారు. అండ్ ఈ ఆలోచనతో, అంటే 6 లేదా 7 నెలల్లో చనిపోతాననే ఆలోచనతో స్టీవ్ ఉండేవాడు. అయితే కొన్ని రోజుల తర్వాత బయోప్సీ చేసి చూస్తే ఏం తెలిసిందంటే స్టీవ్ జాబ్స్కి ఉంది ఒక రేర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. అండ్ దాన్ని ఒక సర్జరీతో క్యూర్ చేయొచ్చు అని చెప్పి అప్పుడులో డాక్టర్స్ చెప్పారు. సర్జరీ చేశారు. జాబ్స్ దీని నుంచి అప్పటికైతే బయటపడ్డాడు. ఈ ఎక్స్పీరియన్స్ స్టీవ్కి చెప్పిన పాఠం ఏంటంటే జీవితం చాలా చిన్నది. ఈ చిన్న జీవితంలో కూడా మనం వేరే వాళ్ళ కోసం బ్రతుకుతూ ఉండడం కరెక్ట్ కాదని తెలుసుకున్నాడు స్టీవ్ జాబ్స్. వేరే వాళ్ళ కోసం పనులు చేయకండి. వాళ్ళ ఆలోచనలు మిమ్మల్ని శాసించేలాగా చేసుకోకండి. ఎవరెవరో ఒపీనియన్స్, మీ ఇన్నర్ వాయిస్ని పాడు చేయకూడదు. అన్నిటికంటే ముఖ్యమైనది మీ మనసుని, మీ ఇంట్యూషన్ని ఫాలో అయ్యే ధైర్యం మీకు ఉండాలి. ఎప్పుడైతే ఆ ధైర్యం మీకు ఉంటుందో అప్పుడు మీకు అర్థం అయిపోతుంది మీరు ఏం చేయాలో, అండ్ ఆ పని చేయడం మీకు ఈజీ అయిపోతుంది. ఈ స్పీచ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్కి ఒక మోటివేషనల్ జోల్ట్ ఇచ్చింది. లైఫ్లో భయపడుతూ బ్రతకడం నుంచి బయటపడాలి అని తెలుసుకున్నారు. మనసుకు నచ్చింది చేయాలని అర్థం చేసుకున్నారు. ఫెయిల్యూర్ని చూసే విధానాన్ని మార్చుకోవాలనుకున్నారు. ఫెయిల్ అయితే మంచిదని తెలుసుకున్నారు. అండ్ చివరిగా మరణం అందరికీ వస్తుంది, కానీ ఈలోపు ఎలా బ్రతకాలో తెలుసుకున్నారు. అందుకే ఈ స్పీచ్ ఇంత పవర్ఫుల్ స్పీచ్గా మారింది. దాదాపు 20 ఏళ్ళు అవుతున్నా కూడా ఇంకా ఈ స్పీచ్ గురించి మనం మాట్లాడుకునేలా చేసింది. సో ఫ్రెండ్స్, మీరు ఈ పాయింట్ దాకా ఈ స్పీచ్ విన్నారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో స్టీవ్ జాబ్స్ మీద మీకున్న ఒపీనియన్ని 1 line or 1 wordలో చెప్పండి కింద కామెంట్స్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.